అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 103. సారీ ఫర్ ద లేట్ అప్డేట్. స్టోరీలోకి వెళ్తే హర్ష ఆ రోజు నైట్ 9 వరకు ఆఫీస్ వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. ఇక్కడ హాస్పిటల్లో అంజు, సింధూజ డిన్నర్ చేసి లక్ష్మికి రాగి మల్టీ తాగించి అలసిపోవడంతో వెయిటింగ్ హాల్కి వచ్చి చైర్లో తలవాల్చుతారు. సపరేట్ రూమ్ తీసుకుంటే లక్ష్మిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అని హర్ష రూమ్ అవాయిడ్ చేస్తాడు. నైట్ ఎవరికి మెలకువ వస్తే వారు వెళ్ళి చూసొస్తారు లక్ష్మిని. అంజు హర్షకి కాల్ చేసి హలో బేబీ అంటుంది. హా చెప్పు బేబీ, ఎక్కడున్నావు అంటుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. చెప్పు. నువ్వు ఫ్రెష్ అయ్యి ఇంట్లోనే రెస్ట్ తీసుకో. మార్నింగ్ నుండి వర్క్ ప్రెషర్లో ఉన్నావు కదా, హాస్పిటల్కి రావడం ఏం వద్దులే, ఇంట్లోనే హాయిగా రెస్ట్ తీసుకో అనగానే బాబుకి కోపం వస్తుంది. కానీ పాప అతని కోసమే ఆలోచిస్తుందని ఓకే అంటాడు, వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ. ఇక మీరు పడుకోండి అంటాడు. నువ్వు కూడా పడుకో ఓకే అని అంజు ఏదో చెబుతుండగా కాల్ కట్ చేస్తాడు. కట్ చేయగానే ఏంటి ఈయనకు కోపం వచ్చిందా ఏంటో అనుకుంటూ బాబోయ్ ఈయన దేనికి కోపం వస్తుందో తెలీదు అని ఒక నిట్టూర్పు విడిచి చైర్కి ఆనుకొని వెనుకకు నిద్రలోకి జారుకుంటుంది. అతనికి అప్పటి వరకు అలజడిగా ఉన్న మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారి ఏదో శక్తి ఆవహించి ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా 2 లేచి అమ్మని చూస్తుంది. అదే అలవాటుగా మెల్లగా మెలకువ వస్తుంది. అమ్మని ఒకసారి వెళ్ళి చూసొద్దామని కళ్ళు తెరిచి చూసేసరికి షాక్ అవుతుంది. చైర్లో ఒరిగి నిద్రలో కూడా స్టైల్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆరాంగా పడుకున్న బాబుని చూసి షాక్ అవుతుంది పాప. హా, ఈయనెప్పుడొచ్చారు, బాబోయ్ ఏంటి ఇలా ప్రత్యక్షమయ్యాడు అనుకుంటూ క్యూట్గా ఉన్న తనని చూసి అతని మోముని 2 చేతుల్లోకి తీసుకొని ఫోర్హెడ్ కిస్ చేసి అతడి రూపాన్ని మార్నింగ్ నుండి చూడకపోవడంతో తనివి తీరా చూసుకొని అక్కడి నుండి వెళ్తుండగా ఐరన్ హ్యాండ్స్ నడుమును చుట్టేస్తాయి. ఆ ఫోర్సుకు పోయి బాబు ల్యాప్లో పడుతుంది. సడన్గా జరిగిన ఆ చర్యకి తలెత్తి చూస్తుంది అంజు. అంత దగ్గరగా ఉన్న బాబుని చూస్తుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది పాపకి. నువ్వేంటి ఇక్కడున్నావు అంటూ కళ్ళు పెద్దవి చేసి ఒక్కో మాట కష్టంగా పలుకుతుంది. ఏ ఉండకూడదా? అది కాదు, నేను ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా అని కోపంగా చూస్తూ. నువ్వేంటి ఫోన్లో ఏదో అన్నావు? ఏమన్నాను అంటుంది పప్పి ఫేస్ పెట్టుకొని. కథలు పడ్డావనుకో తోలు తీస్తా. నేనేం కథలు పడట్లేదు. మరి నువ్వు లేకపోతే నీకు నిద్రలా పడుతుందే అనగానే నేనున్నా పడుకోవు కదా మహాశయ. నువ్వుంటే ఒక 1 అవర్ కూడా ప్రశాంతంగా పడుకుంటాను. నువ్వు లేకపోతే మైండ్ మొత్తం పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనగానే ఏంటి ఇంతలా అడక్ట్ అయిపోయాడు నాకు, ఒకవేళ నేను లేనినాడు ఎలా ఉంటాడు అని చెమ్మ చేరిన కళ్ళతో ఇన్నర్ వేసుకుంటుంది పాప. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు అని తల తిప్పేస్తుంది. నిన్ను నా నుండి దేవుడు కూడా విడదీయలేడు అంటాడు ఇంటెన్స్డ్గా. పోవాల్సి వస్తే ఇద్దరం కలిసే పోదాం అనగానే నోటి మీద చెయ్యి పెడుతుంది. బాబు అదే అలుసుగా తీసుకొని ఆమె చేతిని నాలుకతో లిక్ చేసి కొరుకుతాడు. అబ్బా ఏంటి బాబు ఇలా కొరికేశావు అంటుండగా ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఓయ్ వదులు, ఇక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, మనం చేసే వేషాలన్నీ కనబడతాయి అనగానే కనబడితే కనబడనివ్వు అని ఆమె మడవంపులో ముద్దు పెట్టి ఆమెని మొత్తంగా లిఫ్ట్ చేసి అతని ల్యాప్లోకి తెచ్చుకుంటాడు. ఓయ్ నీకు సిగ్గులేదు, పక్కన అత్తయ్య గారున్నారు, మామ్ పడుకున్నారే, సడన్గా లేచారనుకో మన పరువు పోతుంది. ఎందుకు ప్లీజ్ బేబీ, మార్నింగ్ నుండి నిన్ను టచ్ చేయలేదు కదా, కాసేపు సైలెంట్గా ఉండవే, మనస్ఫూర్తిగా చూసుకోనివ్వు అనగానే ఇక ఏదైతే అదైంది అని సైలెంట్గా ఉంటుంది అంజలి. హర్ష ఆమెను గట్టిగా హత్తుకొని ఊరిస్తున్న లిప్స్ని చూస్తూ వేలితో మీటుతూ అందుకోవాలని ఉన్నా అది హాస్పిటల్ అని కష్టంగా కంట్రోల్ చేసుకుంటాడు. కానీ టైట్ హగ్ మాత్రం తీసుకుంటున్నాడు. ఓయ్ నా ఎముకలు విరిగిపోతాయి, కొంచెం మెల్లగా. ఏం పర్వాలేదు లేవే, కట్టు కట్టిస్తా. కట్టైనా కట్టిస్తావు కానీ వదలవా? అని ఇంకాస్త అదిమి పట్టుకోగానే పాపకి ఊపిరి సలపక సతమతమవుతుంది. కానీ అతడి కోసం సైలెంట్గా ఉండగా ఒక్కసారిగా స్టమక్లో భరించలేని పెయిన్ రావడంతో అమ్మా అంటుంది స్టమక్ పట్టుకొని. ఆ అరుపుకి భయపడి టక్కున వదిలేస్తాడు. ఏమైంది అంటాడు కంగారుగా. వాష్రూమ్ అని చెవిలో చెబుతుంది. ఓకే అని మెల్లగా తనని వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. 5 మినిట్స్కి బయటికి వస్తుంది అంజు. ఏమైంది అని కళ్ళెగరేస్తాడు. ఒకసారి ఇంటికి వెళ్ళొద్దామా అంటుంది.
ఏమైంది బేబీ అంటాడు. అది హర్ష అని నసుగుతుంటే ఓకే అర్థమైంది అని కళ్ళార్పుతాడు. పద వెళ్దాం, అత్తయ్యకి చెప్పి వెళ్దాం. చెప్పు, నేను బయట వెయిట్ చేస్తుంటాను అంటూ వెళ్ళిపోతాడు. అత్తయ్య అంటూ భుజం తట్టి లేపుతుంది. నేను ఇంటికి వెళ్తున్నా, నాకు పీరియడ్స్ వచ్చాయి అని చెవిలో చెబుతుంది. ఒక్కదానివి ఎలా వెళ్తావు? మీ అబ్బాయి ఉన్నాడత్తయ్య. ఎప్పుడొచ్చాడు? ఏమో అత్తయ్య, మనం పడుకున్నాక ఎప్పుడొచ్చాడో. సరే సరే వెళ్ళు అంటుంది. సరే అత్తయ్య అని కార్లో రెడీగా ఉన్న హర్ష దగ్గరికి వెళ్తుంది. ఏంటే ఎంతసేపు? అత్తయ్య నువ్వు వచ్చావంటే షాక్ అవుతుంది. సర్లే కూర్చో వెళ్దాం అని కార్ స్టార్ట్ చేస్తాడు. 15 మినిట్స్కి అంజుస్ మాన్షన్స్ రావడంతో కార్ని సెల్లార్లో పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తారు. పాప ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే పాప వచ్చేసరికి హాట్ ప్యాక్తో తాగడానికి ప్రోటీన్ పౌడర్ వేసిన మిల్క్తో రెడీగా ఉంటాడు. అంజు ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. రాగానే అంజు ఇదిగో ఈ మిల్క్ తాగు అని పాల గ్లాస్ చేతిలో పెడతాడు. అంజు మిల్క్ తాగి గ్లాస్ పక్కన పెట్టి బెడ్ మీద వాలుతుంది. అంజుని చూసిన బాబు చిన్నగా నవ్వుకుంటాడు. ఏంటి నవ్వుతున్నావు అని కళ్ళెగరేస్తుంది. ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతాడు. పాప ఫేస్లో గ్లో రావడం వల్ల అతడిని మరింత అట్రాక్ట్ చేస్తుంటే తీక్షణంగా తననే చూస్తూ చాలా ఇంటెన్స్డ్గా ఆమె మోముని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె పెదవుల మీద అంటిన పాల మీసంని నాలుకతో లిక్ చేస్తాడు. అతడి స్పర్శతో ఆమె శరీరం నాలుకకి చురుక్కుమంది. పాప ఒళ్ళు కాలిపోతుంటే కంగారుగా అంజు ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది అని ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి పక్కన డెస్క్ ఓపెన్ చేసి పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసి అప్పుడే అలసటతో ఫీవర్తో ఆటోమేటిక్గా కళ్ళు మూస్తుండగా బేబీ ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అని కొంచెం లేపి కూర్చోబెట్టి ట్యాబ్లెట్ వేసి మళ్ళీ పడుకోబెడతాడు. అంతలో కడుపులో నొప్పితో మెలకలు తిరుగుతుండగా ఏమైంది, వాట్ హ్యాపెన్ అంటూ టెన్షన్గా అడుగుతాడు. స్టమక్ పెయిన్ అంటుంది కష్టంగా. అలా అనగానే బాధేస్తుంది అతడికి. ముడుచుకున్న ఆమెను స్ట్రైట్గా టర్న్ చేసి డ్రెస్ని లోయర్ అబ్డోమెన్ కనిపించేంత వరకు పక్కకు జరిపి హాట్ ప్యాడ్తో మసాజ్ చేస్తాడు. ఇక్కడేనా అంటాడు స్మూత్ టోన్తో. అంటుంది చిన్నగా. అప్పటి వరకు ఉన్న నొప్పి తగ్గి కాస్త రిలాక్స్ అవుతుంది. ఆటోమేటిక్గా కళ్ళు మూస్తుంది. ఒళ్ళు విపరీతంగా కారుతుండడంతో వెట్ క్లాత్ తీసుకొచ్చి ఫోర్ హెడ్ పైన వేస్తూ ఉంటాడు. అయినా ఫీవర్ కంట్రోల్ అవ్వకపోవడంతో టెన్షన్ పెరిగిపోతుంది హర్షకి. వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి పిలిపిస్తాడు. అప్పటి వరకు వెట్ క్లాత్తో తుడుస్తూ స్టమక్ పైన హాట్ ప్యాడ్తో మసాజ్ చేస్తుండగా డాక్టర్ వస్తుంది. ఆమె రాగానే తన డ్రెస్ని కిందకి జరిపి పక్కకు జరుగుతాడు. ఆమెని లోపలికి రమ్మని చెప్పగానే డాక్టర్ లోపలికి వచ్చి అంజు చెయ్యి పట్టి చూసి థర్మామీటర్తో టెంపరేచర్ చెక్ చేయగానే 104 ఫీవర్ చూపిస్తుంటే ఆమెకి ఫీవర్ బాగా ఉంది, అందుకే కంట్రోల్ అవ్వట్లేదు, ఇంజెక్షన్ ఇస్తాను తగ్గిపోతుంది అనగానే డాక్టర్ ఆమె పీరియడ్స్లో ఉంది అంటాడు. అవునా, ఓకే ఏం పర్వాలేదు, ఈ ఇంజెక్షన్ వేస్తే పెయిన్ తగ్గి ఫీవర్ కూడా తగ్గుతుంది అనగానే ఓకే డాక్టర్ ఇవ్వండి అంటాడు. డాక్టర్ ఇంజెక్షన్ చేసి తిన్న తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వేయండి అని చేతిలో పెడుతుంది. ఓకే డాక్టర్ టేక్ కేర్, చూస్తూ ఉండండి, ఫీవర్ బాగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. పడుకున్న అంజుని చూస్తూ ఆమె పక్కన కూర్చొని నుదుటి మీద వెట్ క్లాత్తో తుడుస్తూ ఉంటాడు. అలా ఒక 1 అవర్కి ఫీవర్ తగ్గడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది అంజు. ఆమె కళ్ళు తెరవగానే బేబీ ఎలా ఉంది అడుగుతాడు కంగారుగా. ఇప్పుడు కాస్త పర్వాలేదు అంటుంది. ఇదిగో ఈ సూప్ తాగు అని తనని బెడ్ రెస్ట్కి కూర్చోబెట్టి సూప్ తాగిస్తాడు. అంజు సూప్ తాగి హర్షని చూస్తుంది. అతడి ఫేస్లో కంగారు చూసి అతడి బుగ్గ మీద చేయి పెట్టి నాకు తగ్గిపోయిందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నీకు ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేనే అంటూ ఆమెని ల్యాప్లో కూర్చోబెట్టుకొని యాపిల్ పీస్ని నోటికి అందిస్తాడు. నాకు తగ్గిపోయింది కదా, ఇంకా ఎందుకు టెన్షన్ అంటుంది. నువ్వు హెల్తీగా ఉండాలి బేబీ, చాలా వీక్గా ఉన్నావు, నువ్వున్నావుగా స్ట్రాంగ్గా చేయడానికి, నువ్వు కూడా నీ హెల్త్ గురించి ఆలోచించే, నేనెప్పుడు నీతో ఉండలేను కదా అంటూ యాపిల్ని మొత్తం తినిపిస్తాడు. ఓకే బేబీ, నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని హర్ష చీక్ పైన కిస్ చేస్తుంది. ఆమెను అతనికి అభిముఖంగా తిప్పుకొని తననే తీక్షణంగా చూస్తూ ఆమెను గట్టిగా గుండెలకి హత్తుకుంటాడు. లవ్ యూ బేబీ అంటుంది అంజు. అంటాడు ఆమె ఎద మీద తలవాల్చి. లవ్ యూ టూ చెప్పొచ్చు కదా. చెప్పను
నీకు అంతులేని కోరికని చూపిస్తాను, లవ్ కాదు అంటాడు. పో అని మూతి ముడుస్తుంది. నువ్వు ఎలా పెట్టినా నేను ఇలానే ఉంటాను. నీకు ప్రేమ అనే బౌండరీలో ఉంచాలని లేదు. స్వేచ్ఛగా నా ఇష్టాన్ని నువ్వు ఆస్వాదించాలి. నీ హ్యాపీనెస్లో నేను సేద తీరాలి అంటూ ఆమె ఎదపైన కిస్ చేస్తాడు. అతడి పెదవుల స్పర్శకి తియ్యగా మొలుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.